అయితే బేబీ పుట్టగానే నుంచి 3 monthsకి యూనో ఈ మైల్ స్టోన్ అచీవ్ అవుతారు లేదా ఇప్పటికి పాకుతారు, ఏదో సేయింగ్ ఉంటుంది దీనికి అరిసెలు దానికి అది అని ఇట్లా మైల్ స్టోన్స్. దాన్ని ఎందుకు పెట్టారు? అది టిక్ అవుతుందా లేదా అని తెలియడానికి మన పద్ధతి దాంట్లో పెట్టారు. నడిస్తే ఒకటి ఇంకొకటి ఇది దే సెలబ్రేట్ ఎవ్రీథింగ్ అప్ టు 12 months ఆఫ్ ఏజ్. అట్లానే హియరింగ్ కి కూడా దే ఆర్ మైల్ స్టోన్స్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ ద 3 months నుంచి ద బేబీ విల్ బీ ఏబుల్ టు హియర్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. లైక్ మనం అది మహాభారతంలో కూడా విన్నాం. కృష్ణుడు వాళ్ళ చెల్లి సుభద్రాదేవి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చక్రవ్యూహాన్ని ఎలా ఎంటర్ అవ్వాలి ఎలా ఎగ్జిట్ అవ్వాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్నమాట. వింటూ సుభద్రాదేవి పడుకుని పోతుంది. ఓకే, పడుకుని పోయిన తర్వాత కృష్ణుడు చెప్తానే ఉంటాడు ఎలా ఎంటర్ అవ్వాలి అనేది చెప్తారు. అది కడుపులో ఉన్న అభిమన్యుడు వింటూ ఉంటాడు. ఓకే బట్ వన్స్ కృష్ణ రియలైజెస్ ఓకే సుభద్రాదేవి పడుకుని పోయిందని ఎలా ఎగ్జిట్ అవ్వాలి అనేది చెప్పకుండానే సుభద్రాదేవి పడుకుని పోయింది అని హిల్ లీవ్ ద స్టోరీ అన్ఫినిష్డ్. అభిమన్యుడికి తర్వాత దాట్ ఈస్ హౌ ఇన్ మహాభారత హీల్ ఎంటర్ ఇన్ టు ద చక్రవ్యూహం. హీ ఈస్ ద ఓన్లీ పర్సన్ చక్రవ్యూహం ఎంటర్ అవ్వడానికి, బట్ హీ విల్ నెవర్ కమ్ బ్యాక్. సో చక్రవ్యూహంలో వెళ్ళిన తర్వాత అభిమన్యుని మరణం అనేది జరుగుతుంది. బట్ ఆయన ఎంటర్ అయ్యింది వెన్ హీ హర్డ్ ద స్టోరీ ఆఫ్ హౌ టు ఎంటర్ ఎట్ కృష్ణుడు అప్పుడు చెప్పింది విని. సో అంత ఎర్లీగానే బేబీ ఇయర్ ఫామ్ అవుతుంది. 3 months అప్పుడే కంప్లీట్గా ఫామ్ అవుతుంది. అప్పటి నుంచే వినడం స్టార్ట్ చేస్తారు. అండ్ దెన్ వన్స్ యూ డోంట్ గెట్ ద అసెస్మెంట్ డన్ యూ విల్ నాట్ నో దాట్. మాకు తెలీదు 2 years 2.5 years తెలుస్తుందని. బట్ అప్పటికే మెజారిటీ ఆఫ్ ద డెవలప్మెంట్ అయిపోయి ఉంటుంది కాబట్టి. కానీ చాలా హాస్పిటల్స్ బేబీ పుట్టిన తర్వాత టెస్టులు చేస్తారు కదా, ఇట్లా స్క్రీనింగ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ టెల్లింగ్ వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయరు అని నేను చెప్పట్లేదు, బట్ ఐఎమ్ టెల్లింగ్ ఫర్ పేరెంట్స్ చెక్ ఫర్ ఇట్. ఇఫ్ దట్ ఈస్ నాట్ డన్ ప్లీజ్ ఇప్పుడు కాకపోయినా యూ కెన్ గో ఫర్ అ ప్రైవేట్ క్లినిక్ అండ్ గెట్ ఇట్ చెక్. అంటే ఒకవేళ మీకు డౌట్ ఉంటే వెళ్ళండి, బట్ అన్నీ చేస్తాయని నేను చెప్పట్లేదు.